తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎకరా 60 కోట్లకు అమ్మేందుకు పన్నాగం పన్నినట్లు తెలిసింది. మాదాపూర్ వాసితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ మేరకు చర్చలు జరిపినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్దమైన తరుణంలో కుట్ర బయటపడినట్లు వెల్లడించారు. మరిన్ని విషయాలు కూపీ లాగేందుకు బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశా. ఇక్కడి ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉంది. మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వివిధ శాఖల్లో నా సొంత మనుషులు ఉన్నారు. అవసరమైతే ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులైనా వెంటనే తెప్పించగలను అంటూ వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిమ్మల కుటుంబానికి హామీ ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. 3.5 కోట్లకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి ఏకంగా 60 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు సిద్దమైనట్లు, ఆ మేరకు మాదాపూర్ వాసితో చర్చలు జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. గండిపేటలోని ప్రభుత్వ భూమి గుర్తించడం నుంచి దాన్ని దక్కించుకోవడానికి తన నివాసంలో పలుమార్లు చర్చలు, నకిలీ జీవోల సృష్టి అంతా బొల్లా దర్శకత్వంలోనే నడిచినట్లు వెల్లడైంది. ఇతర నిందితులు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్తో నేరుగా మాట్లాడి ప్రభుత్వ భూమి క్రమబద్దీకరిస్తున్నట్లు జీవోలు తెప్పిస్తానని బొల్లా స్వయంగా హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో రాధాకృష్ణ, నిమ్మల రాజేష్, వేణుగోపాల్ను కస్టడీకి తీసుకుని విచారించారు. అరెస్టైన నిందితులు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే బ్రహ్మనాయుడిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. మరింత లోతుగా విచారించేందుకు వారం రోజులు కస్టడీ ఇవ్వాలని నార్సింగి పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడికి గండిపేట సర్వే నెంబర్ 5లో సొంత నివాసం ఉంది. గండిపేటలోని సర్వే నెంబర్ 18లో 1000 కోట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉందని, దాన్ని నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ తదితరులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా వారి పేరిట రికార్డులు లేవని బ్రహ్మనాయుడు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఎకరా 100 కోట్ల ధర ఉండటంతో ఎలాగైనా కొట్టేయడానికి ప్రభుత్వం భూమిని క్రమబద్దీకరించినట్లు నకిలీ పట్టాలు సృష్టించాలని పథకం రచించారన్నారు. ఇందుకోసం స్థిరాస్తి దళ్లారి హైదరాబాద్కు చెందిన కొవ్వూరు సునీల్, సూడో అధికారి వెల్ది రాధాకృష్ణను పిలిపించి నిమ్మల కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బొల్లా సూచించారని తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనను నిమ్మల కుటుంబం తిరస్కరించడంతో స్వయంగా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగారన్నారు. గండిపేటలోని తన నివాసానికి రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్లను పలుమార్లు పిలిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలో తనకు మంచి పలుకుబడి ఉందని, భూమి మీద హక్కులు ఇప్పించేలా ఆదేశాలు తెప్పిస్తారని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం క్రమబద్దీకరించినట్లు జీవో ఇచ్చాక ఎకరా 3.5 కోట్లకు తమకు విక్రయించాలని బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ సూచించగా నిమ్మల కుటుంబం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బొల్లా రమేష్ కొనుగోలు చేస్తున్నట్లు 2025 అక్టోబర్ 30న ఎంఓయూ కుదుర్చుకున్నారు. బ్రహ్మనాయుడు దఫదఫాలుగా నిమ్మల కుటుంబానికి 4 కోట్లు చెల్లించారని, నకిలీ జీవోలు సృష్టించేందుకు సునీల్, రాధాకృష్ణలకు 8 కోట్లు ఇచ్చారని పోలీసులు తెలిపారు. నకిలీ జీవోలు తయారయ్యాక సదరు భూమిని ఎకరా 60 కోట్లు చొప్పున విక్రయించేందుకు బ్రహ్మనాయుడు, రమేష్ సిద్దమయ్యారన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో చర్చలు జరిపారన్నారు. ఆయన అంగీకరించడంతో 70 కోట్లు అడ్వాన్స్ తీసుకోవాలనుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నకిలీ జీవోలు వాట్సాప్లో వైరల్ కావటం, ఇవి నకిలీవని గుర్తించిన గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదై మొత్తం కుట్ర బయటపడిందన్నారు. నకిలీ జీవోలు సృష్టించేందుకు రాధాకృష్ణకు చిక్కడపల్లికి చెందిన న్యాయవాది కరణం రాజేష్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇప్పటి వరకు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, బ్రహ్మనాయుడు, గేరా ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేశారు. సునీల్, బొల్లా రమేష్, కరణం రాజేష్, ప్రభుదాస్, మంగమ్మ పరారీలో ఉన్నారు. రామస్వామిని నిందితుడిగా చేర్చినా ఆయన పాత్ర నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు. నార్సింగి ఠాణాలో కేసు నమోదైనప్పటికీ మోసం విలువ భారీగా ఉండటంతో దీన్ని సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు బదిలీ చేశారు.